దృష్టిలారాధన గాలి చెరగొట్టి కొట్టువలి దృష్టి ఎలాగే మంత్రం దేవుడు దీవించిన గాక. దృష్టిలో ఆలోచన ఎప్పుడున్నాడు నా పాపం మార్గంలో అపహాసం కూర్చున్న చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రంతో ఆనందించుచు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. మూడవది, అతడు నీటి కాలువలను నాటబడినదై ఆకువాడక తన కాలమును పలుచు చెట్టు వలె ఉండేది. అతడు దృష్టివారాలు ఉండగా గాలి చల్లబడి పుట్టు వలె ఉండేది. అయ్యేది కాబట్టి న్యాయ విమర్శంలో దుష్టులు నీతిమంతుల సభలో దుష్టుల ఆలోచించు. కీర్తనలు 1వ అధ్యాయము 1వ వచనం. దుష్టుల ఆలోచనగా పాపుల మార్గంలో అపహాసులు కూర్చున్న చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దీవారాధన దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో యువరాజు నాటబడితే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టుగా. మరి VPSలో పాల్గొన్నారు బాలు. నెక్స్ట్ దేవత కట్టడలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. మాలో ఉన్న అజ్ఞానాన్ని, మాలో ఉన్న అంధకారాన్ని ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మీరే తొలగించి మాకు మంచి జ్ఞానము, వివేచనము దయచి మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి మా సంఘంలో మాకందరికీ ఐక్యత, తగ్గింపు ఆయన మాకు అందరు కలిసిపోయాక అప్పుడు వీళ్ళందరూ బాధపడుతుంది. ఎవరు బాధపడుతున్నారు? మీరందరూ షాక్ అయిపోతారు. ఈడేట్ వచ్చినారు. ఓకే ఓకే. తర్వాత ఏమైందంటే మొత్తం వీళ్ళంతా స్టోరీ ఏమైంది, లాస్ట్కి ఫస్ట్ ఎవరు చంపేద్దాం అనుకున్నాం, చంపేపోయాడు మొత్తం దేశానికి ఎండ్ అయిపోయాడు. అట్లానే దేవుడు కూడా మనం మార్చేస్తాం ఎప్పుడు ప్రేయర్ చేస్తే. 14 వచ్చిన నుంచి చదువుకున్నాం. 14 నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం
కలదని చెప్పిన క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరంలో కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి చలి కాచుకొనుడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలా అయిపోయింది. మృతం అంటే ఏంటి? చచ్చిపోయింది. క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియ లేని విశ్వాసము మృతము. క్రియలు కలిగి ఉండాలి మనం. అలాగే మన సహోదరులు ఎవరైనా ఆపదలో పుట్టే మనం వారిని ఏం చేయాలి? మనము ఆదుకోవాలి. నువ్వంటే ప్రేమే కానీ సరేలే ఇప్పటికి ఎదురా అంటే సరిపోయిందా? నో. మనం ఏం చేయాలి? వారికి సహాయము చేయాలి. బట్టలు ఇతరులకు చూపించాలి. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? నేను ఎంతో ప్రేమిస్తున్నాను అన్నాడు మిమ్మల్ని. మనల్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాను, మీ కొరకు నా కుమారుని ఇచ్చేశాడు. హల్లెలూయా. చూడండి, దేవుడే తన కుమారుని ఇచ్చేశాడు మనకి. మన విశ్వాసాన్ని ఎలా చూపించాలంటే క్రియ ద్వారా చూపించాలి. క్రియ జరగాలి. క్రియ అంటే పని జరగాలి. పని అంటాడు. సహాయం చేయకపోతే మనది ఎట్లా తప్పు కదా? అదనమాట. ఆపదలో ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు, కానీ సహాయం చేసింది అప్పుడు నిజంగా మనకి విశ్వాసము లేదని అర్థం. మన యొక్క దేవునికి విశ్వాసము లేదు. వీ హ్యావ్ టు డెమాన్స్ట్రేట్. మనం వీ హ్యావ్ టు షో. మనం యాక్షన్స్ ద్వారా చూపించాలి. అప్పుడు మన విశ్వాసానికి మనము న్యాయం చేసిన వారు అవుతాం. హల్లెలూయా. క్రియలు లేని విశ్వాసము మృతము. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైన. నిజంగా డబ్బులన్నీ పట్టుకొని మనం స్టార్ట్ చేయలేము. ముందు మనం ఏం చేయాలి? స్టార్ట్ చేసి చేతులు పైకి చూపించాలి. ప్రభువా, నువ్వే మాకు నాయన, నువ్వే సహాయం చేయ ప్రభు. మన హస్తాలు దేవుడు వైపు చూపు. దేవుడు మనకి అద్భుత రీతిగా సహాయము చేస్తాడు. లేదు, దీనికి ఎంత అవుతుంది, అవన్నీ వచ్చిన దాన్ని నేను చేస్తాను అంటే కుదరదు. ముందు మనం ఏం చేయాలి? విశ్వాసంతో ప్రారంభించాలి. విశ్వాసంతో మనం ప్రారంభించాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఆకాశపు ద్వారాలు తెరిచి మన గదులు నిధులతో నింపేస్తాడు. హల్లెలూయా. ఏముండాలి మనకి? విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో మనం ముందుకి. ఎవరి యందు విశ్వాసం ఉండాలి? దేవుని యందు విశ్వాసం. దేవుడు మనకి సహాయం చేస్తాడనే విశ్వాసం మనకి ఉండాలని ప్రభు నామములో మనవి చేయించున్నాం. విశ్వాసముల రాజ్యాలను జయించి అద్భుత నీతి కార్యములను జరిగించి వాగ్దానములను పొందిరి. విశ్వాసంతో దానియేలు ప్రార్థన చేసుకుంటే సింహాల నోళ్ళు మూయబట్టి, సింహాలు వచ్చి దగ్గరికి ఆయన ఏమీ చేయట్లా. ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు విశ్వాసంతో. ప్రభువా అని జీవగల దేవునికి మొక్కుకున్నాడు కాబట్టి ఆ యొక్క సింహాలు నోళ్ళు ఏమైపోయి మూయబడ్డాయి. ఆయన మీద అసూయపడ్డ వారిని వేసేస్తే ఆ సింహాల బొమ్మలో పైన తనుకుని అంట. ఏ రెప్పగా ఏ జబ్బుగా చెప్ప పైన ఎముకలతో సహా పడేసి అంట. దానియేలు శత్రువుని, కానీ దానియేలు దగ్గరికి మాత్రం ఏ సింహము కూడా రాలేదు. హల్లెలూయా. విశ్వాసముతో సింహాల నోడును మూయించేశాడు. అట్లాగే ఇంకా అగ్ని బలమును చల్లార్చి బలహీనులుగా ఉండి ఫలించబడి ఏం చేస్తాడు దేవుడు? కూర్చోబడ్డాడు. నువ్వు నేను ఫలించాలి. పాటలు నేర్చుకోవాలి. ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఆనాజానం రావటం వెళ్ళటం అని కావాలి.
రేపు రా మనిద్దరం కలిసి భోజనము, దేవుడితో కలిసి భోజనం చేసే అదృష్టము మనకి. హల్లెలూయా. చిన్నదానిలోనూ నమ్మకంగా ఉన్నావు, నేను నీకు ఎక్కువ నీ చేతికి ఇస్తాను. ఆమేన్. ఆజ్ఞాపించును వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ఇది క్రియను చూపించడం. మనం దేవుడు చెప్పిన క్రియను ఆయన సత్యం మీద మనం స్థిరపడాలి. హల్లెలూయా. అప్పుడు మనకు కావాల్సినవన్నీ మన కనుక వచ్చేస్తాయి. ఈ లేఖనంలో ఉన్నాయి. యెషయా గ్రంథము 41వ అధ్యాయం. మంతులాగా మనము ఉండకూడదు, బుద్ధి లేని కన్యకల్లాగా మనము బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? దేవుళ్ళు సరిగా లేదు, అందుకని వారు ఏమైపోయారు? విడవబడ్డారు. ధనవంతుడు ధనాన్ని చూసుకున్నాడు కానీ అసంపన్నమైనటువంటి ఆలోచన ఆయనకి. సో లెట్ us not be foolish rich man. తెలివితో ధనవంతుల మనము బాగా సంపాదించాడు, పట్టులో ధాన్యం పెట్టుకున్నాడు, నీ పడుకొని అంటాడు, నా ప్రాణమా తిను తాగు సుఖించు అని అంటాడు. కానీ దేవుడి గురించి మాత్రము ఆలోచన. అప్పుడు ఆ టైంలోనే దేవుడు ప్రత్యక్షమై ఈ రోజు నీ ప్రాణాన్ని తీసేస్తాను, ఈ రోజు నీ ప్రాణము తీసుకుంటున్నాను, నీ కట్టిన కొట్లు, నువ్వు దాచిన ధాన్యము ఎవరిదో నీకు తెలుసా? మనకేమీ తెలియదు. కనుక పిల్లల పరసంబంధమైన జ్ఞానానికి మనం ప్రయాసపడాలి. ఆమేన్. ఈ లోకం మనకు యోగ్యమైనది ఆగుని జ్ఞానం.